సీరియస్లీ మీరు సెలెక్ట్ అవ్వనప్పుడు మా కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి. అంత దూరం వెళ్ళి అసలు ఆయన సోను నిగమ్ గారి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి. అసలు వామ్మో! నేనైతే తట్టుకోలేకపోయాను సీరియస్లీ. మీకు ఎట్లా అనిపించింది అప్పుడు ఆ సిచ్యువేషన్‌లో? సో నా బాధ అంతా ఏంటంటే అప్పుడు కూడా ఈ స్టేజ్ పైన నెక్స్ట్ ఎపిసోడ్ పర్ఫామ్ చేయలేను, ఓకే. ఆర్ఎల్స్ ఇంత మ్యూజిక్లో ఇప్పటివరకు ఉన్నాను, ఇది మిస్ అయిపోతాను అని బాధ. కానీ నేను ఓడిపోయానో లేకపోతే నాకు ప్రైజ్ రాలేదనో అస్సలు ఇది లేకుంటే నాకు 100% అది కాదు నా ప్రాబ్లం. ఈ మ్యూజికల్ జర్నీ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, నేను రేపు పొద్దున్న నుంచి నేను ఇక్కడ పాడలేను అనే బాధే తప్ప వేరే నేను హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత దూరం వెళ్తానని కూడా నేను అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ దెన్ పీపుల్ యూస్ టు గివ్ అన్ ఎక్స్పెక్టేషన్ నువ్వు టాప్ 3లో ఉండాల్సిన దానివి అని అక్కడ ఉన్న టీం అంతా చెప్పేవాళ్ళు నాకు. మరి ఎందుకు మీకు అనిపించింది ఇది మన ఫేక్ అని? ఫేక్ కాదు అని పక్కన పెడితే టీఆర్పీస్ కూడా ఇంపార్టెంట్ కదా వాళ్ళకి. ఇట్ యూస్ టు ఎక్స్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ సింగింగ్తో పాటు సమ్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్. ఓకే. జనాల అటెన్షన్ గ్రాబ్ మైట్ బి, నేను ఓన్లీ సింగింగే చేశానేమో, ఐ కుడెంట్ గ్రాబ్ పీపుల్స్ అటెన్షన్ టు గెట్ ఓట్స్ మైట్ బి. ఓకే. అది కూడా అయి ఉండొచ్చు. నేను చూసాను కింద మొత్తం దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ ఫేక్ అంటే మీ ఫ్యాన్స్ అంతా కూడా ఇది కరెక్ట్ కాదు అసలు, ఇది కావాలనే బికాస్ నాకంటే కొంచెం అంటే నేను అట్లా చెప్పకూడదు, చాలా మంది కంటే బెటర్గా పాడేదాన్ని నేను ముందు ఎలిమినేట్ అయిపోయా. ఓకే. కొంచెం అట్లీస్ట్ కొంచెం బెటర్గా పాడే క్యాండిడేట్ని నేను. ఓకే. అప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సింది. అంటే టాలెంట్ పరంగా చూసుకుంటే ఐ షుడెంట్ హ్యావ్ గాట్ ఎలిమినేటెడ్. మనం వెళ్ళింది సింగింగ్ కోసం కదా. సో టాలెంట్ పరంగా చూసుకుంటే ఐ షుడెంట్ హ్యావ్ గాట్ ఎలిమినేటెడ్, బట్ ఓట్స్ రాలేదు, ఎలిమినేట్ అయిపోయాను. ఇట్స్ ఓకే. అదొక మధుర జ్ఞాపకం. నో రిగ్రెట్స్. అక్కడ వరకు వెళ్ళి అంత మంచి మెమరీస్ చేసుకుని అంత పెద్ద పెద్ద వాళ్ళు ఎదురుగుండా పాడటమే నా లైఫ్ లో నేను అనుకోలేదు అది అసలు. నేను చెప్పాను కదా నేను వెళ్ళనంటే నన్ను ఫోర్స్ చేసి పంపించారు మా ఇంట్లో అని. నాకు వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. బట్ దెన్ మై కంపెనీ, ఇన్ఫోసిస్, మై పేరెంట్స్, మై ఫ్రెండ్స్, ఎవ్రీబడి సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఓకే. యా. మీకు మంచి ఫస్ట్ మూవీ ఈ సినిమాలో సాంగ్ పాడాలి అనే ఆఫర్ ఎప్పుడు వచ్చింది? నేను సరిగమప పాడుతున్నప్పుడు వచ్చింది నాకు. రాధాకృష్ణన్ గారు యాక్చువల్లీ అంతకంటే ముందే వచ్చింది. సార్ ఆనంద్ రాగం కాంటెస్ట్ అని చెప్పి ఆనంద్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక కాంటెస్ట్ పెట్టారు. ఓకే. సో నేను శ్రీరామ్ చంద్ర విన్నర్స్ అందులో. ఓకే. సో మా ఇద్దరికి ఆపర్చునిటీ అప్పుడే ప్రామిస్ చేశారు. బట్ దెన్ ఆ ప్రామిస్ చేసింది రాధాకృష్ణన్ గారు మళ్ళీ నేను ఇంకొక షోలో సరిగమపాల పాడుతున్నప్పుడు హీ రీఅష్యూర్డ్ మీ దట్ హీస్ గోయింగ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ. ఇచ్చారు ఆయన. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంలో పాడాను నేను మంచి పాట. సో అట్లా స్టార్ట్ అయింది. సో ఆ మూవీతో స్టార్ట్ అయింది మీ జర్నీ. యా. సో మీకు ఈ సినిమాలలో బాగా నచ్చి మంచి పేరు తెచ్చిన సినిమా సాంగ్? నాకు యాక్చువల్లీ కమర్షియల్ హిట్ తెచ్చిపెట్టిన మూవీ సాంగ్ అయితే రచ్చ. రచ్చ. తర్వాత దమ్ములో సాంగ్ రూలర్ అనే సాంగ్. అవును. తర్వాత కొత్త జంట మూవీలో అటు అమలాపురం రీమిక్స్ పాడా. అది కూడా చాలా మంచి పేరు తెచ్చు. ఓకే. సో అప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఆ ఫీలింగ్ సినిమాలోకి? అప్పుడు చాలా బిజీగా ఉండే ఆ ఫీలింగ్. అంటే స్టార్ట్ అయిన తర్వాత చాలా బిజీగా ఉండే. ఏ సినిమా రిలీజ్ అయింది, ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు, ఎందులో మన పాట ఉంది, ఎందులో మన పాట లేదు అనుకునే ఇది కూడా ఉండేది కాదన్నట్టు. కొన్నిసార్లు ఇక్కడ మన బంజారా హిల్స్లో ఒక మ్యూజికల్ ప్లేస్ ఉండేది, సీడీస్ అవి అమ్మేవారు కదా. ఓకే. ఆ ప్లేస్కి వెళ్ళి అప్పుడప్పుడు సీరియల్ చూసుకుంటే అందులో నా పేరు ఉండదు. ఓ ఈ సినిమాలో పాడానా నేను అనుకునేదాన్ని అనమాట. బిజీ లైఫ్. అంటే అప్పట్లో బిజీ ఉండేదాన్ని చాలా. వెళ్ళామా, రికార్డింగ్ పాడామా, వచ్చామా, అంతే. వర్క్ చేసామా, వచ్చామా. అది ఉంటుందా ఉండదా, ఏ సినిమాలో ఉంటుంది, ఇదంతా బాదర్ అయ్యేదే కాదు. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆడియో రిలీజ్కి వాటికి పిలిచేవారు కాబట్టి నా పాట ఉంది అని తెలిసేది అంతే. అంటే కీరవాణి గారితో ఎప్పుడైనా వర్క్ చేశారా? యా, కీరవాణి సార్తో వర్క్ చాలా, అంటే ఆయనతోనే ఎక్కువ వర్క్ చేశాను నేను చెప్పాలంటే. సో ఆయనతో నేను రాజన్న మూవీలో రాజన్న మూవీ రికార్డింగ్ అప్పుడు ఎంటర్ అయ్యాను నేను ఆయన టీంలోకి. సో ఐ వాజ్ దేర్ టిల్ బాహుబలి ఒక టైం వరకు ఉంది ఆయనతో పాటు. అంటే ఆల్మోస్ట్ ఐ ట్రావెల్డ్ 3 years. ఓకే. యా, విత్ హిమ్. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు? బాలు గారితో యాక్చువల్లీ ఎక్కువ పాడలేదు, బట్ దెన్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు సింగ్ విత్ హిమ్ స్వరాభిషేకంలో కొన్ని ఎపిసోడ్స్లో. ఆయన చనిపోయారు అని తెలిసినప్పుడు, ఆయన చనిపోయారని తెలిసినప్పుడు పాడటానికే భయం వేసేది. ఎందుకంటే ఆయన స్వరాభిషేకంకి వెళ్ళినప్పుడే కదా ఆయన ఎఫెక్ట్ అయ్యారు కోవిడ్తో. సో తర్వాత షోస్ అంటే భయం వేసింది అనమాట మాకు చాలా. ఎందుకంటే ఆయన ఎంత సఫర్ అయ్యి ఎన్నాళ్ళు
వెంటిలేటర్ పై నుండి ఈ గేవ్ అప్ అనేది మనకు తెలుసు కాబట్టి. అప్పుడు ఇక్కడే ఉన్నారా? అప్పటికి పెళ్ళి అయిపోయిందా? అప్పటికి నాకు పాప కూడా కోవిడ్ టైంలో ఇక్కడే ఉండేదాన్ని, హైదరాబాద్లోనే. ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్. సో జస్ట్ ఓన్లీ మ్యారేజ్ లైఫ్ వల్ల కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది అంతే. మ్యారీడ్ లైఫ్ అండ్ పాప. అండ్ ఇప్పుడు కూడా స్టార్ట్ చేశారు సినిమాస్, అంటే లైక్ సాంగ్స్ పాడడము సినిమాల్లో అని విన్నాము, కరెక్టేనా? స్టార్ట్ చేసేసానండి. చేశారా? ఐ వాజ్ ఆల్రెడీ ఆన్ ఇట్ సీరియస్. ఓకే, అంటే ఇప్పుడు ఇంతకు ముందు రిలీజ్ అయిన సినిమాస్ లో పాడారా? సుడిగాలి సుధీర్ది ఒక మూవీ వచ్చింది కదా, గాలుడు గాలుడు అనే song. దాంట్లో, అందులో ఒక సాంగ్ పాడా. ఒకటి. దానికి ఇంకా సెబాస్టియన్ అనే ఒక మూవీలో ఓకే, పాడా, మారాలో పాడా. ఇట్ వాజ్ లైక్ అ డబ్బింగ్ మూవీ, బట్ దెన్ ఐ సాంగ్ ఫ్యూ సాంగ్స్ రీసెంట్లీ. ఓకే. అంటే ఓన్లీ మీరు సింగింగ్ ఏనా, లైక్ ఏమైనా డబ్బింగ్ అట్లా చెప్పారా? ఇలా చాలా మంది అడిగారు నన్ను, ఎందుకంటే మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. డబ్బింగ్ చెప్పలేదండి, అంటే చెప్పా, బట్ దెన్ వెరీ 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 లిటిల్. ఒక 2-3 సినిమాలకి ఏమో చెప్పినట్టున్నాను. ఏం సినిమా అండి? అసలు గుర్తు కూడా లేదు నేను దేనికి చెప్పానో కూడా. చెప్తాను, సినిమాలో పాడిన సాంగ్సే గుర్తులేవు, ఇంకా డబ్బింగ్ ఎక్కడ గుర్తుండేదండి? గుర్తులేవు, బట్ దెన్ చెప్పుకోవాలగినంత సినిమాల్లో అయితే డబ్బింగ్ చెప్పలేదు. ఐ నెవర్ ట్రైడ్ ఫర్ డబ్బింగ్, బట్ నా వరకు వస్తే మాత్రం ఐ కెన్ డూ ఇట్. ఓకే, అంటే లైక్ డివోషనల్ కూడా స్టార్ట్ చేశారు కదా మీరు? డివోషనల్ ఎప్పుడు పాడతానండి, ఇప్పుడు పాడతారు? ఎప్పుడు పాడతాను, Still ఏ డివోషనల్ అయినా సరే పాడతాను. అండ్ ఇప్పుడు ఎట్లుంది మీ లైఫ్? ఇప్పుడు లైఫ్ కూల్, చిల్, రిలాక్స్డ్. మీకు అనిపించిందా మీ ఫ్రెండ్స్ అంతా లైక్ ఇప్పుడు వస్తున్న సినిమాలలో పాడుతూ ఉంటే నేను ఎప్పుడన్నా మిస్ అయ్యాను? ఆఫ్ కోర్స్ ఆ ఫీలింగ్ లోపల ఉంటుంది, ఓకే, బట్ దెన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దెమ్ ఆల్సో. వాళ్ళది ఏదైనా రిలీజ్ అయితే నేను వింటాం, నేను నేర్చుకోవడం కూడా చేస్తుంటాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, మీకు ఇష్టమైన మంచి మన తెలుగులో కానివ్వండి లేకుంటే తమిళ్లో కానివ్వండి మంచి మ్యూజిక్ కంపోజర్? చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళని చెప్పలేము. మన తెలుగులో చెప్పండి ఒక్కరు. తెలుగు తెలుగు అయితే ఐ లైక్ కిరవాణి గారు, ఎందుకంటే నేను వర్క్ చేశాను కాబట్టి. కిరవాణి గారు ఇష్టం, మణి గారు ఇష్టం. ఓకే, అంతే. ఇంకా తమిళ్లో వచ్చేసి తమన్ గారు కూడా ఇష్టమే, ఆయన స్టైల్ ఆఫ్. ఓకే, దేవి గారు. తమిళ్లో పాత వాళ్ళకైతే, మన తెలుగులో పాత వాళ్ళంటే పాత మ్యూజిక్ డైరెక్టర్స్లో నాకు సాలు రాజేశ్వరరావు గారు ఇష్టం. తమిళ్ ఇళయరాజా గారు ఆల్వేస్. తమిళ్ తెలుగు ఎప్పుడు ఇళయరాజా గారే ఆల్మోస్ట్. రెహమాన్ గారు. ఓకే, తమిళ్లో ఎప్పుడైనా సాంగ్స్ పాడారా అండి? హిందీలో ట్రై చేస్తారండి సాంగ్స్? తమిళ్ పాడానుగా, ఆవకాయ ఆంజనేయ తమిళ్లో కూడా పాడాను నేను. ఓకే, అసలు సాంగ్ విన్నాము, అది లైక్ ఎట్లా అంటే మనం నార్మల్ గా పాడేది వేరు, లైక్ అందులో డబుల్ వాయిస్ లా అనిపించింది నాకు. అసలు అట్లా పాడారు మీరు, అంత ఎనర్జెటిక్. ఓ మై గాడ్. సో అది కూడా తేజ సజ్జా గారి కదా, రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఎట్లా అనిపించింది మీకు? సో నేను ఎక్స్పెక్ట్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుదీప్ నాతో ట్రై చేసినప్పుడు ఇది ఒక ముసలామె పాడాలి, ఒక రానెస్ కావాలి చాలా, ఓకే ట్రై చేస్తావా నువ్వు, ట్యూన్ ట్రై చేద్దాం అని అన్నాడు. కోవిడ్ టైంలోనే ఇదంతా. ఓకే, జస్ట్ ట్యూన్ పాడటం కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది. కోవిడ్ అంతా అయ్యాక హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. మేము కలిసి వర్క్ చేయటం, వేరే లాంగ్వేజెస్ రికార్డ్ చేయటం, అది బయటకి ఇప్పుడు రావటం జరిగింది. అప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తే ఇప్పుడు స్ట్రగుల్ అని కాదు కానీ ఇట్ వాస్ రెడీ, సాంగ్ రెడీ అయిపోయింది, బట్ దెన్ దే వెయిటెడ్ ఫర్ ద రైట్ టైం ఫర్ ఇట్ టు గెట్ రిలీజ్డ్. సో మా కోసం ఒక్కసారి ఒక జస్ట్ 1 లైన్ పాట పాడగలుగుతారా? షూర్. సేమ్ సాంగ్. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడరయ్యా.